అందరికీ నమస్తే। ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి బెల్లం అచ్చు బెల్లం ముద్ద అంటారు కదా, వాటిని ఎలా తురుముకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం। ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి। ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇదిగోండి నేనైతే బెల్లం అచ్చును తెచ్చుకున్నాను। ఇది అయితే 1 kg ఉంది। బెల్లం అచ్చు అంటారు, ముద్ద అంటారు కదా, ఇదైతే 1 kg ఉంది। ఇప్పుడు దీన్ని మనం నీట్గా మనకు ఎంత కావాల్స్తే అంత ఎలా తురుముకోవాలనేది ఈ వీడియోలో దీన్ని మనం పగలగొట్టేసినామంటే దేంతనన్నా సుత్తితో కానీ లేదంటే చిన్న రోలు ఉంటుంది కదా, రోట్లో దంచేది, దాంతో కానీ పగలగొట్టేసినామంటే ఎలా పడితే అలా పోతుంది। అలా కాకుండా దీన్ని మనం నీట్గా ఎలా తురుముకోవాలి, ఎలా మనము గార్నిష్ కావాలన్నా, పాలుల్లో వేస్తే వెంటనే కరిగిపోవాలన్నా, స్వీట్లే కావాలన్నా మనం ఎంత కావాల్స్తే అంత ఎలా కట్ చేసుకోవాలి, ఎలా తురుముకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం। ఇదిగోండి ఇప్పుడైతే ఒక చాకు తీసుకోండి। చాకు తీసుకొని ఈ బెల్లం ముద్దని ఇలా పెట్టేసేయండి। ఇలా తురుముకుంటూ ఉండాలి। ఇలా తురమడం వల్ల చాలా మెత్తగా పొడి పొడిగా వస్తుంది। మనకు ఎంత కావాలిస్తే అంత తురిమి పెట్టుకోవచ్చు। ఒక 1 వీక్ అయ్యేటట్టు కానీ లేదంటే ఒక 10 days అయ్యేటట్టు కానీ అలా తురుముకోవచ్చు। చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో। మనం బయట మార్కెట్లో ఇప్పుడు బెల్లం ముద్దలే కాకుండా పొడి కూడా దొరుకుతుంది। ఇలా కొంటే అలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి। ఎంత నీట్గా ఉంది చూడండి, చాలా మెత్తగా వస్తుంది బెల్లము। మనం ఇది పిల్లలకు దేంట్లోకి, చిన్న పిల్లలకు కానీ దేంట్లోకి వేసినా వెంటనే కరిగిపోతుంది। తినిపించాలంటే పాలుల్లో వేసుకోవాలన్నా, మనం పాలుల్లో కలుపుకోవాలన్నా షుగర్ బదులు ఇలా బెల్లం అయితే కలుపుకోవచ్చు। మామూలుగా మనం దంచి వేసుకున్నామంటే ఎంతసేపటికి కరగదనమాట। ఇలా మెత్తగా తురుముకొని వేసుకున్నామంటే చాలా నీట్గా కరిగిపోతుంది బెల్లము। చూడండి ఇలా చాకుతోటి తురుముకోవాలి। ఇలా బెల్లాన్ని పెట్టుకొని తురిమేసుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో అయితే బెల్లం మొత్తం తురిమేసుకోవచ్చండి। చాలా ఈజీగా, కొద్దిగా తురిమిన తర్వాత ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది। చూడండి ఇలా నీట్గా తురుముకోవచ్చు। ఇలా నేనైతే బెల్లాన్ని ఒక 2-3 టైప్స్లో ఎలా తురమాలనేది చూపిస్తాను। అంటే చాకుతో, కొంతమంది చాకు యూజ్ చేయని వాళ్ళు ఇంకా ఎలా తురుముకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం। ఇలా చాకుతో అయితే ఇలా తురుముకోవాలి। తర్వాత నెక్స్ట్ ఈ టైప్లో కూడా బెల్లాన్ని తురుముకోవచ్చు। మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాన్ని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని ఇలా తురిమేసినామంటే ఇంకా ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలైనా తురిమేసేయచ్చు। చూడండి ఎంత బాగా వస్తుందో। ఇలా అయినా మనం బెల్లాన్ని తురుముకోవచ్చు। చాకు, కొంతమంది చాకు యూజ్ చేయరు కదా, చాకు అలవాటు ఉంటున్నది, చిన్నపిల్లలైతే చాకుతో ఇయ్యలేము కదా, అలాంటి వారికైతే ఇలా మనం కొబ్బరి తురిమే వాటితోటి కూడా ఈజీగా బెల్లాన్ని అయితే తురిమేసేయచ్చు। మనం ఇలా తురుముకున్న బెల్లాన్ని గార్నిష్ కోసం కానీ, పాలుల్లో కలుపుకోవడానికి కానీ, పిల్లలకి దేంట్లోకైనా కలిపి ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది। మనం వేసిన వెంటనే కరిగిపోతుంది। తర్వాత ఇంకొకటి థర్డ్ ఈ టైప్లో కూడా, ఈ 3 టైప్స్లో కూడా తురుముకోవచ్చు। ఇది మనం పీలర్ ఉంటుంది కదా, మనం ఏదానికన్నా అల్లంకు అలా పొట్టు తీసేది, బీరకాయలకు అలాంటిది, అలా పీలర్ సహాయంతో కూడా ఇలా బెల్లాన్ని అయితే తురిమేసుకోవచ్చు। మనకు ఈ 3 టైప్స్లో ఎలా కావాలంటే అలా బెల్లాన్ని అయితే తురుముకోవచ్చు। ఈ పీలర్తో అయితే ఇంకా మెత్తగా వచ్చేస్తుంది, పూర్తిగా పొడి పొడిగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట। చాలా బాగా వస్తుంది। ఈ 3 టైప్స్లో ఏ టైప్ మీకు ఈజీగా అనిపిస్తే ఆ టైప్లో అయితే బెల్లాన్ని తురుముకోవచ్చు। చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా పొడి పొడిగా వస్తుంది। మనకు ఎంత కావలిస్తే అంత అయితే తురుముకొని పక్కకు పెట్టేసుకోవచ్చు। మనకు అది అయిపోయినప్పుడు ఒక 10 days అలా అయిపోయినప్పుడు మళ్ళీ కావాలంటే తురుముకోవచ్చు అనమాట। మనం పగల కొట్టకుండా ఇలా నీట్గా బెల్లాన్ని అయితే తురుముకోవచ్చు। ఈ 3 టైపుల్లో ఏ టైప్ మీకు నచ్చినా కూడా బెల్లాన్ని అయితే ఈ విధంగా తురుముకోండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట। చూస్తున్నారు కదా ఈ టిప్స్, మీకు ఈ బెల్లం ఇలా ఈజీగా తురుముకునే టిప్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।